హాయ్ అండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతీ, కాస్త ఆయిల్ సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు కర్రీ కోసం ఆనియన్స్ చిల్లీస్ కట్ చేసుకుంటున్నాను. శనగపిండి కర్రీ, మేమైతే శనగపిండి కర్రీ అని అంటాము, కొంతమంది బొంబాయి చట్నీ అని కూడా అంటారు. కొంతమంది దోశలోకి ఇడ్లీలోకి కూడా తింటారు. ఇది మేమైతే చపాతీలోకి తింటాం. ఆనియన్స్ వేగిన తర్వాత ఉడికించిన బంగాళదుంప కూడా వేసేసాను. కాస్త సాల్ట్ పసుపు వేసి ఈ శనగపిండి వాటర్ పోసేసాను. శనగపిండి వాటర్లో కలిపేసుకున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీ చేసుకోవడానికి వచ్చేసాను. చపాతీ కలిపేటప్పుడు ఎప్పుడైనా సరే ఆయిల్ వేసి కలిపితే మెత్తగా వస్తాయి అంటారు. నేను ఎప్పుడు వేసినా ఆయిలే వేస్తాను. కొంతమంది పెరుగు కూడా వేస్తారు. నేనైతే ట్రై చేయలేదు. నేను ఎప్పుడు చపాతీ చేసినా చాలా రౌండ్గా వస్తుంది. ఈసారి మాత్రం వంకటింగర్లుగా వచ్చేసింది. ఎందుకంటే చాలా హడావుడిగా చేసేసాను. చపాతీ 7:30కి లేచాను. పిల్లలకు కూడా టైం అయిపోయింది. చాలా అంటే చాలా హడావుడి అయిపోయింది. వంకటింగర్గా చేసిన చపాతీ కర్రీ చాలా టేస్టీగా ఉంది. బాయ్ బాయ్.